హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి ఎండ ఎట్ట ఉందో మార్నింగ్. ఆ ఛానల్ ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి ఒకసారి. హాయ్. నాకు భయం అండి, ఈయన కెమెరా పడితే ఏదైనా చేస్తున్నాడేమో అని. మొన్నట్లాగా టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎందుకు మొన్నట్లాగా టెన్షన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈయన కెమెరా పట్టాడంటే కెమెరా పట్టిండో చిన్నోడు అని పాట ఉండొచ్చు. ఈయన కెమెరా పట్టాడంటే మాత్రం నా మీద ప్రాంక్ చేస్తాడని నాకు భయం. అంతకుమించి ఇప్పుడు ఏం చేయలే. నాకు తెలియదు. నేను వీడియో షూట్ చేయాలని ఎన్నిసార్లు ప్రతిమలన్నా తీయడండి, తీయకుండా ఇలా ఆయన సొంతంగా పట్టాడంటే మాత్రం ఏదో జరుగుతుంది. మీకు నేను మాట ఇచ్చాను, ఆయన నేను ఏదో చేస్తానని చెప్పి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పచ్చిమిరకాయలు వేసా. ఎందుకో వేసా, ఇదిగోండి ఇడ్లీ నైట్ ఇడ్లీ పట్టుకొచ్చాను పిండి. అది కలపదు. మా పిల్లలకి ఇంట్లో ఇడ్లీ అంటే అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఏదో కొన్ని బాధల వల్ల నేను ఈ మధ్య కొన్ని చేయలేకపోతున్నాను, కానీ మన వీడియోలో కొత్తవి కొన్ని ముందు ఎందుకంటే నా వీడియోలో కొంచెం చేంజ్ అయింది, మార్పులు చేర్పులు అవన్నీ మీకు త్వరలోనే నేను చెప్తాను. కొన్ని చెప్తాను కంపల్సరీ నేను చెప్తాను. టిఫిన్ లేదా అవన్నీ కూడా చాలా వరకు మర్చిపోయాను నేను. ఎందుకు ఇలా జరిగింది ఏంటని చెప్తాను. ఈ వీడియోలో మీకు కొన్ని చూపిస్తానండి. కొడైకెనాల్ నుంచి కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, అవన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. కంటిన్యూగా వీడియో వాచ్ చేయండి. వాచ్ చేసే ముందు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సరిపోద్ది కొబ్బరి. లేవలేదు ఇద్దరు లేచి కొట్టుకుంటున్నారు. ఎందుకు? టీవీ రిమోట్ కావాలంటే లేచి లేవగానే. అదేంటిది? ఇదిగో నానేయచ్చుగా. నానేయాలి శనగలు. ఈ శనగలు నానేయమంటున్నారు. అది రోజు చపాతీ టిఫిన్ చేసుకోవచ్చు. అయితే బాగుంటుంది. సాయంత్రం చపాతీ చేసుకోవచ్చు, కానీ ముందు టిఫిన్ సాయంత్రం స్నాక్స్ తినడానికి దానికి కొంచెం నానే అంటున్నాను. బ్లాక్ కలర్ అది ఏం చేసినా ఈ చిన్నులపల్లి ఏంది మా ఆవిడ పని చేయదండి. టేస్ట్ కావాలి, అన్నీ కావాలా. టేస్ట్ కావాలి, అన్నీ కావాలండి వీళ్ళకి. మా వీడియోస్ చాలా వరకు కొన్ని కొత్త రూల్స్ మారిపోతుంది. కొత్తగా చేయాలని ముందుకి మేము అనుకుంటున్నాము. ఎంతవరకు అయిద్దో తెలియదు మరి. ఎందుకండి ఏం చేస్తున్నారు? బ్రష్ చేశారా? పోయి బ్రష్ చేయపో. తెచ్చుకోపో బ్రష్. టీవీ రిమోట్ కాదు, బ్రష్ తెచ్చుకోపోండి. వెళ్ళండి. ఒకటి గాలికి ఎన్నిసార్లు పెట్టినా పడిపోతుంది, ఉండట్లా. చూడండి, మన వారం రోజులు ఏమో బాగా వర్షం పడింది, ఇప్పుడేమో ఎండ. ఈ ఎండ భయంకరంగా పడుతుంది. అది కనపడుతుందా? సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ రాత్రి ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఏం కావాలి? లేదు, తేవాలి మార్కెట్కి వెళ్ళి. ఎప్పుడైనా సరే కరివేపాకు మాత్రం తేడు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు.
ఇదే చెట్టు మొత్తం కరివేపాకే కదంతా. పిచ్చాక అది నీకు పెడతాలే. ఇంటి చుట్టూ అంత కరివేపాకు పెట్టుకొని అత్తమ్మ ఫ్రిడ్జ్లో అన్నా ఉంటుందా? పంపించి నాన్నకి వెళ్ళి కరివేపాకు కొంచెం తీసుకురాకు. ఇడ్లీవి ఆ చివరి పెట్టాను, నేను వంగలేక మా వారి చేత వంగిస్తున్నా. ఆ చివరి దాని వెనకాల ఉంది చూడు, అటు సైడ్ నుంచి లాగు. అది కూడా తీయాల్సిన అవసరం లేదు, ఇటు ఇచ్చేయి. కరివేపాకు లేదు. కరివేపాకు లేకపోతే ఏమైంది? ఎందుకు కోపడతావు చెప్పు. ఏమైందంటే ఏం చెప్పాలా? టేస్ట్ మారిపోయిందని చెప్పు. బాబు మరి తెలిసి ఎందుకు అడిగో? తెలుసుగా ఇన్ని చెప్తున్నా. నువ్వు చెప్తావని యాక్టింగ్ చేయమాకు. మొహం నిండా ఎంత నీళ్ళు పోసుకుంది. నీళ్ళ చెమట. చిన్న చిన్న ఇడ్లీ అయితే చాలా ఇష్టం నాకు. చిన్న చిన్న ఇడ్లీ తినుకుంటా ఉండండి అమ్మా. చిన్న చిన్న ఇడ్లీలు, చిన్న చిన్న ఇడ్లీ అయితే ఎక్కువ తింటాం. అమ్మయ్యా అయిపోయింది ఇడ్లీ. ఓ ఇప్పుడు పెడుతున్నావు పొయ్యి మీద? అయిపోయింది అనుకున్నా. ఎక్కువైపోయినాయి ఎటకారాలు మా ఆయనకి. ఏం చూసుకొని ఎటకారాలు ఎక్కువైపోతున్నాయి నాకు. మిక్సీ పేలింది, ఇప్పుడు షాక్ కొట్టింది నాకు. పెద్ద పొగ వచ్చేసింది వైర్ కింద, వైర్ పోయింది. డాడీ అయిపోయినా? వారు ఇక్కడ స్టెప్లైజర్ వెలగట్లేదంట. ఏమైందండి? ప్రాబ్లం ఏంది? పోయిందా? కాలిపోయింది ఏంది? ఇడ్లీ వేసేసాను, అత్తమ్మ కూడా ఇచ్చి పంపించాను. ఇదిగోండి మా పిల్ల రాక్షసులు కూడా ఇద్దరు తింటున్నారు. జల్లేసాను ఇద్దరికి. ఇడ్లీలో ఉల్లిపాయ సూపర్ ఉంటుందండి చట్నీలోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతమంది ఇలా తింటారో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. తిను, ఎలా అని చెప్పాలి తిని. బాగుందా? ఉల్లిపాయ పిచ్చిదండి, అన్నిట్లో ఉల్లిపాయ కావాలంటుంది. నువ్వు తిని చెప్పు ఎలా ఉందనేసి. బాగుందా? తినండి ఇద్దరు, సరేనా? మా వారేమో ఇక్కడ పాప రిపేర్ చేస్తున్నారు. ఇడ్లీ అయిపోయింది, అత్తంకి వేసాను. ఈయన కూడా వేద్దాం అనుకుంటే ఈయనేమో అసలు కదలట్లా.